ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో అడుగు వేసింది. టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు తగ్గేదే లేదు. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఇప్పుడు ప్రహార్ పేరుతో మరో విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకే ఏంటి ప్రహార్? ఇప్పుడు ఇది ఎందుకు అంత కీలకం? ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేయబోతున్నారు? ఉగ్రవాదంపై పోరులో ప్రహార్ పాత్ర ఏంటి? ఇకపై కోలుకోకుండా టెర్రరిస్టులను ఎలా దెబ్బతీయబోతున్నారు? ఉగ్రవాదులకు చుక్కలు చూపించే వ్యూహం. గుర్తించడం, నిరోధించడం, ప్రతిస్పందించడం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం. ప్రహార్ పేరుతో ఉగ్రవాద వ్యతిరేక విధానం. అసలేంటి ప్రహార్? ఇది ఎందుకు కీలకం? ప్రహార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? 7 కీలక అంశాలతో కౌంటర్ టెర్రరిజం పాలసీ. సరిహద్దుల్లో ఉగ్రవాదం అనే మాటే వినిపించదా? ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ప్రహార్ పేరుతో భారత ప్రభుత్వం దేశపు మొట్టమొదటి ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని రూపొందించింది. పొరుగున ఉన్న కొన్ని దేశాలు కొన్నిసార్లు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించాయంటూ పేరు ప్రస్తావించకుండా పాకిస్తాన్ను విమర్శించింది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత సరిహద్దు ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈ ప్రత్యేక యాంటీ టెర్రర్ పాలసీని విడుదల చేసింది. దీనికి ప్రహార్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 23న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 8 పేజీల ఈ విధాన పత్రాన్ని విడుదల చేసింది. సంబంధిత విభాగాలు, అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. గుర్తించడం, నిరోధించడం, ప్రతిస్పందించడం, ఈ 3 అంశాల చుట్టే ప్రహార్ పాలసీ ఉంటుంది. టెర్రరిజానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రహార్లో పి అంటే ప్రివెన్షన్, అంటే నివారణ. ఉగ్రదాడులు జరగకముందే వాటిని అడ్డుకోవడం, యువత ఆన్లైన్ ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చూడటం, ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు అందకుండా చేయడంపై దృష్టి సారిస్తారు. ఆర్ అంటే రెస్పాన్స్, అంటే స్పందన. ఉగ్రదాడి జరిగితే అత్యంత వేగంగా స్పందించి తిప్పికొట్టడం. ఏ అంటే అగ్రిగేటింగ్, అంటే ఏకీకరణ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని భద్రతా సంస్థలను ఒకే తాటిపైకి తీసుకురావడం. హెచ్ అంటే హ్యూమన్ రైట్స్ అండ్ లా, అంటే మానవ హక్కులు, చట్టం. ప్రతి చర్య చట్టానికి లోబడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఏ మతం లేదా కులంతో ముడిపెట్టరు. చర్యల సమయంలో మానవ హక్కులను గౌరవిస్తారు. ఏ అంటే అటెన్యూయేటింగ్, అంటే తగ్గించడం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను, తీవ్రవాద భావజాలాన్ని మూలాల నుంచే నిర్మూలించడం. ఏ అంటే అలైనింగ్, అంటే అంతర్జాతీయ సహకారం. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాల సహకారాన్ని తీసుకోవడం. ఆర్ అంటే రెసిలెన్స్, అంటే పునరుద్ధరణ. దాడులు జరిగినప్పుడు సమాజం, వ్యవస్థలు త్వరగా కోలుకునేలా చేయడం. ఉగ్రవాద గ్రూపులు దేశంలో దాడులు చేయడానికి వ్యవస్థీకృత నేర నెట్వర్క్లను ఉపయోగిస్తున్నాయని, ఉగ్ర ప్రచారానికి, సమాచార సరఫరాకు, నిధుల చేరవేతకు, దాడులకు మార్గనిర్దేశనం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను, మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నాయని తేలింది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించే బహుళ అంచెల వ్యూహంతో కొత్త కౌంటర్ టెర్రరిజం విధానాన్ని రూపొందించినట్టు తెలిపింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి, ఆర్థికంగా అండగా నిలిచేవారికి నిధులు, ఆయుధాలు, దాక్కోవడానికి సురక్షిత ప్రాంతాలు అందకుండా చేయడం ద్వారా టెర్రరిజాన్ని రూపుమాపడమే ఈ విధానం ఉద్దేశం. ప్రహార్, ఇది ఉగ్రవాదంపై ప్రహారం. టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడమే ఈ పాలసీ లక్ష్యం. మరి ప్రహార్ అసలు లక్ష్యం ఏంటి? ఈ పాలసీలో భాగంగా ఎవరెవరు కీలకం కాబోతున్నారు? ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది? సరిహద్దుల్లో పాక్ చేస్తున్న కుట్రలకు చెక్ పడడం ఖాయమా? ఏం జరగబోతోంది? దేశీయంగా, విదేశాల నుంచి ఎదురయ్యే ఉగ్ర ముప్పులను ఎదుర్కొనేందుకు 7 మూల స్తంభాల ఆధారంగా ప్రహార్ పాలసీని రూపొందించింది కేంద్రం. దీని ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం. సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, డార్క్ వెబ్, క్రిమినల్ హ్యాకర్లు, క్రిప్టో వాలెట్లు, ఎన్క్రిప్షన్ టెక్నాలజీ లాంటి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ మెటీరియల్స్ ఉగ్రవాదులకు అందకుండా నిరోధించడం. ప్రహార్ పాలసీలో భాగంగా పోలీస్, ఆర్మీ, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, రా, ఐబీ విభాగాలతో పాటు డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు, సివిల్ సొసైటీని కూడా అనుసంధానిస్తారు. విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలతో సమన్వయం పెంచుకోవడంపై దృష్టి పెడతారు. అల్ ఖైదా, జైషే మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా,
ఐసిస్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి, స్లీపర్ సెల్స్ కార్యకలాపాలను అరికట్టడానికి ఈ ఏజెన్సీలన్నీ కలిసి పనిచేస్తాయి. ఏ దేశం ఉగ్రవాదులతో భారతదేశం సఫర్ అనేంత లేదు. కానీ వాళ్ళని అరాచకాన్ని వాళ్ళు చేసే పనులు ఆప్ చేయడానికి ఇతర దేశాలు ఎవరు ముందరకు రావటం లేదు. భారతదేశమే సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి, ఇక ఆప్ చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే ఉగ్రవాదులు ఎవరు పంపిస్తున్నారు, పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది తక్కువ ఖర్చు కాదు, ఎక్కువ ఖర్చు చూపెట్టాలి. అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఇది ఎక్కువ ఖర్చు సమస్య, మనం కూడా నష్టపోతున్నాం, మన కష్టాలు వస్తున్నాయి దీని గురించి అని అర్థం చేసుకున్నాక ఆప్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాలతో ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోగా మళ్లీ దరిద్రపు వేషాలు వేయడం స్టార్ట్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర గ్రూపులకు చెందిన కీలక స్థావరాలను కూల్చేసింది. అయినా తీరు మార్చుకొని పాక్ ఇప్పుడు ఉగ్ర స్థావరాలను రీయాక్టివేట్ చేస్తోంది. పాక్ ప్రభుత్వంతో పాటు నిఘా సంస్థ ఐఎస్ఐ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తోంది. వాటిని ఉగ్రమూకలకు ట్రాన్స్ఫర్ చేస్తోంది. నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను నిర్మిస్తోంది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్ వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటాచక్, జంగ్లోరా లాంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాటి నుంచి ఎప్పుడైనా ప్రమాదమే. దీంతో కేంద్రం అలర్ట్ అయింది, ప్రహార్ పాలసీ తీసుకొచ్చింది. టెర్రరిస్టులను భారత్ ఈసారి కొట్టబోయే దెబ్బ ఎలా ఉండబోతోందో ఉగ్రముఠాలకు, పాక్కు రాబోయే రోజుల్లో తెలిసి రావడం ఖాయం.